వెల్కమ్ టు మిస్టర్ కాంపిటేటివ్ ఫర్ ఈజీ లర్నింగ్. స్ట్రైట్ టు ద పాయింట్ వచ్చేస్తున్నానండి. ఎంతో మంది ఎండోమెంట్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి పాజిటివ్ న్యూస్ అనే చెప్పాలి. దాని స్టేటస్ తెలుసుకోవాలని చాలా మంది అనుకుంటున్నారు. ఆ స్టేటస్ ఏంటనేది ఈ రోజు మీకు తెలియజేస్తాను. ఎండోమెంట్ ఈవో గ్రేడ్ 1 మరియు గ్రేడ్ 3 జాబ్ క్యాలెండర్ లో రావాలి అని చెప్పేసి ఫైట్ చేసిన వన్ అండ్ ఓన్లీ ఇన్స్టిట్యూట్ మిస్టర్ కాంపిటేటివ్ ఆల్రెడీ మీకు తెలియజేశాను. మొన్న ఏదైతే ఆనం రామనారాయణ రెడ్డి గారి బర్త్డే ఏదైతే జరిగిందో ఆయన ట్వీట్లకు రిప్లై ఇస్తున్నారు, మెయిల్స్ కి రిప్లై ఇస్తున్నారు. అందువల్ల స్టూడెంట్స్ అందరూ కూడా మన యాక్టివ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ విధంగా ఎండోమెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తూ అడగడం జరిగిందండి. ప్రతి స్టూడెంట్ కూడా మెయిల్స్ పెట్టారు, మెయిల్స్ పెట్టి ట్వీట్స్ చేశారు, కొన్ని ట్వీట్స్ కి రిప్లైస్ ఇచ్చారు. ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ మూవ్ గా మనం చూడొచ్చు అనమాట. ఏ ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు వాళ్ళ కోర్స్ కోసమే చెప్తున్నారు తప్ప ఎవరు కలిసి రండి ఫైట్ చేద్దాం, జాబ్ క్యాలెండర్ లో రావాలి, ఇది నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది కానీ త్వరితగతిన రావాలి అని చెప్పేసి మనం ఫైట్ చేస్తున్నాం అనమాట. స్టూడెంట్స్ కూడా మీ హస్తాలు ఏవైతే ఉన్నాయో మీ హ్యాండ్స్ కూడా జోడిస్తే ఇంకా త్వరగా వస్తుంది, మనం బెటర్ గా ప్రిపేర్ అవ్వచ్చు, బెటర్ గా ముందుకి సాగొచ్చు అనమాట. సో ఫస్ట్ ఈ వీడియో చేసామండి, జాబ్ క్యాలెండర్ లో రావాలి అని, యునైట్ అవ్వాలి అని చెప్పేసి. తర్వాత మన టెలిగ్రామ్ గ్రూప్ లో యాక్టివ్ గా వాళ్ళ ట్వీట్స్ కానీ వాళ్ళ ప్రొఫైల్స్ కానీ షేర్ చేస్తూ వాళ్ళకి ఏదైతే ఇన్ఫర్మేషన్ మనం తెలియజేద్దాం అనుకుంటున్నామో అదంతా కూడా ఇవ్వడం జరిగిందండి. సో మీరు కూడా మీ యాక్టివ్ రోల్ అనేది పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. మన టెలిగ్రామ్ గ్రూప్ లో మీరు జాయిన్ అవ్వండి. నియర్లీ 3000 మెంబర్స్ వరకు ఉన్నారండి. ఓన్లీ ఎండోమెంట్ కి సంబంధించి 3000 మెంబర్స్ వరకు మన గ్రూప్ లో ఉన్నారు. మీరు కూడా యాక్టివ్ పార్టిసిపేట్ అవ్వండి. క్విజెస్ ఉన్నాయి, క్విజెస్ పెడుతున్నాము, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. సో ఆ విధంగా మనం ముందుకెళ్దాము. సో ఆంధ్రజ్యోతి పేపర్ లో ఈ కథనం అనేది వచ్చిందండి. ఏంటి స్టేటస్, ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి సంబంధించి స్టేటస్ ఏంటి అంటే, యాక్చువల్లీ ఏం జరిగిందంటే మనకి డ్రాఫ్ట్ క్యాలెండర్ ఒకటి రిలీజ్ చేశారండి. ఆ డ్రాఫ్ట్ క్యాలెండర్ ఏదైతే రిలీజ్ చేశారో దాని తర్వాత సీఎం గారు ఏం చెప్పారు, సీఎం గారు దేవాదాయ శాఖలో 300 వరకు ఖాళీలు ఉన్నాయి, వాటన్నిటిని ఇమీడియట్ గా భర్తీ చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒక నోటిఫికేషన్ ఏదైనా సరే ఫస్ట్ హోమ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ సపోజ్ ఎండోమెంట్ అనుకోండి, ఎండోమెంట్కి ఏంటి, ఎండోమెంట్ డిపార్ట్మెంట్, ఆ హోమ్ డిపార్ట్మెంట్ నుంచి రోస్టర్ అనేది వెళ్ళాలండి. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దాని నుంచి రోస్టర్ అనేది వెళ్ళాలి. అంటే ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏ కేటగిరీకి ఎన్ని ఉన్నాయి అనేది వెళ్ళాలన్నమాట ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి. అది ఎక్కడికి వెళ్తుంది, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి వెళ్తుంది అనమాట. అది క్లియరెన్స్ ఇస్తే మేము ఇన్ని పోస్టుల్ని భర్తీ చేయగలము, ఇన్ని పోస్టుల్ని స్టేట్ భరించగలదు, ఇన్ని భరించలేదు, ఒక 500 భరించలేదు, 300 భరించగలదు అని అనుకుంది అనుకోండి, ఆ 300 పోస్టులకు మాత్రమే క్లియరెన్స్ ఇస్తుంది అనమాట. ఈ విధంగా ఒక నోటిఫికేషన్ జారీ అనేది జరుగుతుంది. అయితే ఈ కథనం ప్రకారం వీళ్ళు ఏం చెప్తున్నారో చూద్దాం. దేవాదాయ శాఖలో పోస్టుల భర్తీకి నిర్లక్ష్యం చేస్తున్నారు, వెంటనే భర్తీ చేయాలని సీఎం ఆదేశించినప్పటికీ కూడా మార్చిలో ఆర్థిక శాఖ అనుమతి కోసం ఫైల్ చేశారు. ఫైల్ చేసినప్పటికీ కూడా 4 నెలల దాకా ఆర్థిక శాఖలోనే ఫైల్ పెండింగ్ ఉందంటండి. అయినా ఎండోమెంట్ అధికారులు పట్టించుకోవడం లేదు. వీళ్ళు రోస్టర్ అయితే పంపించారు కానీ దాన్ని ఫుల్ ఫ్లెడ్జెడ్ గా మూవ్ చేసుకునే బాధ్యత వీళ్ళలో ఉందండి. ప్రతి చోట కూడా ఇన్ఛార్జ్ వ్యవస్థే నడుస్తుందండి. ఇన్ఛార్జ్ వ్యవస్థ అంటే ఒకే ఆఫీసర్ కి, ఒకే ఈఓ అధికారికి 10 టెంపుల్స్ ఇచ్చేయడం, 8 టెంపుల్స్ ఇచ్చేయడం, అప్పుడు మాల్ అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది. ఎంతమంది ఈవోలు ఉండాలో అంతమంది ఫుల్ ఫ్లెడ్జెడ్ గా ఉండాలి. ఇన్ఛార్జీలు ఇచ్చేస్తే మాత్రం విధి నిర్వహణ గట్టిగా జరుగుతుందని ఏం లేదండి. సో నెగిటివ్ గానే వెళ్తుంది. అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా చేయలేరు. ఒక ముగ్గురు చేయాల్సిన పని ఒకరికే ఇస్తే చేయగలరా, చేయలేరు. వాళ్ళు మాల్ అడ్మినిస్ట్రేషనే చేస్తారు. సో అందుకనే త్వరితగతిన భర్తీ చేయమని చెప్తున్నారు అనమాట. సో భారీగా పోస్టులు అనేవి పేరుకుపోయి ఉన్నాయి, వాటిని భర్తీ చేయమని ముఖ్యమంత్రి గారు వెంటనే ఆదేశించినప్పటికీ కూడా అధికారులు పట్టించుకోవడం లేదు. పూర్తిగా దెబ్బతింటుందంట దేవాదాయ శాఖ పాలన అనేది, పూర్తిగా దెబ్బతింటుంది. ప్రతి విభాగంలో నేను చెప్పాను కదా ఇన్ఛార్జీల వ్యవస్థ నడుస్తుంది, వాళ్ళే చక్రం తిప్పుతున్నారు, మాల్ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారు. ఆలయాల ఆస్తులు గాని భూములు గాని వాటిని పరిరక్షించడంలో ఇబ్బందులు కలుగుతున్నాయి. ఖాళీగా ఈ పడున్న ఈ సమస్య ఏదైతే ఉందో ఫస్ట్ లోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు గుర్తించారంట. గుర్తించి మనం ఆల్రెడీ వీడియో చేశాము. డిప్యూటీ కమిషనరు, అసిస్టెంట్ కమిషనరు, గ్రేడ్ 1, గ్రేడ్ 3 ఈవో పోస్టులతో సహా 300 వరకు పోస్టులు ఖాళీలు ఉన్నాయటండి. ఆ ఖాళీలను భర్తీ చేయాలని ఆదేశించారు. కేవలం 4 నెలల్లోనే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత
దేవాదాయ శాఖపై చేపట్టిన సమీక్ష ఏదైతే ఉందో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం ఈ సమీక్ష కోసం. ఆ సమీక్ష తర్వాత ఈ నిర్ణయం అనేది తీసుకోవడం జరిగిందండి. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆదేశిస్తే ఎంత ఫాస్ట్ గా చేయాలండి ఆ వర్క్, కానీ వీళ్ళు ఆ పని చాలా కాలం పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నారు. ఏ పర్సనల్ రీజన్స్ ఉన్నాయో, పర్సనల్ ఎజెండా ఉందో మనకు తెలియదు, కానీ ఈ ఇన్స్ట్రక్షన్స్ కి విరుద్ధంగా దేవాదాయ శాఖలో జరుగుతుందండి. 6 నెలల తర్వాత కూడా 6 నెలలు సీఎం ఆదేశించిన 6 నెలలకి ఖాళీలు అనేవి గుర్తించారండి. ఆగస్టు 24న సమీక్ష అనేది జరిగింది. మార్చిలో దీన్ని ఫైల్ చేశారు. నెక్స్ట్ ఇయర్ మార్చిలో ఈ ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో వాటి కోసం ఫైల్ చేశారు. ఇప్పటికొచ్చి కూడా ఫైనాన్షియల్ క్లియరెన్స్ రాలేదు. సో ఫైనాన్షియల్ క్లియరెన్స్ త్వరితగతిన ఇచ్చి నోటిఫికేషన్ జారీ చెయ్యాలి అని మన స్టూడెంట్స్ నుంచి డిమాండ్ ఉంది, మన నుంచి డిమాండ్ ఉంది, మొత్తం సీఎం గారి నుంచి కూడా డిమాండ్ ఉందండి. ఓకేనా. ఆర్థిక శాఖ అధికారులు భద్రంగా పక్కన పెట్టేశారు ఈ ఫైల్ ని. సీఎం ఆదేశించారని కూడా మర్చిపోయారు. దేవాదాయ శాఖ ఏంటి, సీఎం ఆదేశించారు, ఖాళీలు మనం పంపించేసామని చేతులు దులుపుకున్నారు. వాళ్ళు యాక్టివ్ గా దాన్ని పుష్ చేయాలన్నమాట. 2 శాఖల మధ్య కూడా సమన్వయ లోపం, కొహరెంట్ గా పనిచేయాలి. ఓకేనా. సో వీళ్ళిద్దరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ నోటిఫికేషన్ వచ్చేలా చూడాలన్నమాట. 10 నెలలు అయిపోతుంది దాదాపు ఈ న్యూస్ వచ్చి, ఈ హడావిడి జరిగి, నోటిఫికేషన్ వస్తుంది అనే హడావిడి జరిగి 10 నెలలు అయిపోతుందండి, కానీ ఇప్పటికీ రాలేదు. సో ఇమీడియట్ గా రిలీజ్ చేయాలి, ఇమీడియట్ గా దీనికి ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఇచ్చి రిలీజ్ చేయాలని స్టూడెంట్స్ అందరూ కూడా గలం విప్పుదాం. ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే వస్తుంది, ఎవరు వరి అవ్వద్దు. ఆంధ్రజ్యోతిలో ఈ కథనం అనేది ప్రచురించారండి. సో దాని ఇంటెన్సిటీ మీరు తెలుసుకోవచ్చు, ఏ విధంగా వాళ్ళు ఆ ఫైనాన్షియల్ క్లియరెన్స్ ని టార్గెట్ చేస్తూ ఈ కథనం ఇచ్చారనేది. సో ఇక్కడ ఫైనాన్షియల్ క్లియరెన్స్ కి ఇబ్బంది ఏంటి, ఫైనాన్స్ క్లియరెన్స్ ఇవ్వడానికి ఇబ్బంది ఏంటి? వేకెన్సీస్ గుర్తిస్తారు కదా డిపార్ట్మెంట్, వేకెన్సీస్ గుర్తించినప్పుడు ఫైనాన్షియల్ క్లియరెన్స్ కి పంపిస్తారు. దేనికి? ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి. ఫైనాన్సెస్ అన్ని కూడా చూసుకుంటది వీళ్ళని సస్టైన్ చేయగలమా లేదా అనేసి. కానీ ఇక్కడ ఏంటంటే దేవాదాయ శాఖలో పనిచేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ శాలరీస్ అన్ని కూడా దేవాలయమే భరిస్తుంది అనమాట. ఓకేనా. దేవాలయం ఫండ్స్, వాటికి వచ్చే డొనేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోంచే ఇది వస్తుంది అనమాట, వాళ్ళ శాలరీస్ వస్తుంది. సో ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఇవ్వడానికి ఇబ్బంది ఏంటి, మీకు ప్రాబ్లం ఏంటి? శాలరీస్ అక్కడి నుంచే కదా. సో ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఇమీడియట్ గా ఇవ్వండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు అనమాట. దేవాదాయ శాఖ పోస్టులు భర్తీ చేయడం వల్ల లేదా కొత్త ఉద్యోగాలు కల్పించడం వల్ల ఆర్థిక శాఖపై ఎలాంటి భారం ఉండదు. శాఖలో ఉద్యోగాలు, జీతభత్యాలు, ఇతర అలవెన్సులు మొత్తం అన్ని కూడా ఆలయం నుంచి వచ్చే ఆదాయం ద్వారానే ఇస్తారు. ఈ నేపథ్యంలో పోస్టులు భర్తీ చేయడం వల్ల ప్రభుత్వ ఖజానాపై ఎన్నో కోట్ల భారం పడుతుందనే బెంగలేదు. ఓకేనా. సో ఇంతవరకు మీరు విన్నారు కాబట్టి మీకు ఒక స్పెషల్ గిఫ్ట్ అనేది నేను ఇవ్వబోతున్నానండి. చాలా మంది ఎండోమెంట్ యాక్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి కాస్ట్ ఎక్కువ ఉన్నాయండి బాగా. ఇది ఒక 400 రూపీస్ దాకా ఉందండి. ఇది వచ్చేసి 1200 రూపీస్ అండి, బేర్ యాక్ట్ ఇంగ్లీష్ మీడియంది. మీ అందరికీ కూడా ఎవరైతే యాక్టివ్ గా మా ఛానల్ ని ఫాలో అవుతున్నారో వాళ్ళకి ఇది మేము అనౌన్స్మెంట్ ఇస్తున్నామండి. ఈ యాక్ట్ ఏదైతే ఉందో కొత్త ఎడిషన్ అండి, 2025లో ఇది రిలీజ్ చేయడం జరిగింది. ఈ బుక్ లేటెస్ట్ గా 1 మంత్ అయింది ఈ బుక్ రిలీజ్ చేసి. ఈ బుక్ పీడిఎఫ్ ని వ్యూవబుల్ పీడిఎఫ్ గా యాప్ లో ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఫ్రీగా ప్రొవైడ్ చేసాము ఈ బుక్ ని. ఇప్పుడు ఏంటంటే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కొరకు 2024 ఎడిషన్ అండి, 2024 ఎడిషన్ ని మనం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాము. ఫ్రీగా రెఫరెన్స్ బుక్స్ ఫోల్డర్ లో ఎవరైనా కోర్స్ ఎన్రోల్ అయినా కాకపోయినా వాళ్ళందరూ కూడా దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఎలా యాక్సెస్ చేయాలి? యాప్ లోకి వెళ్ళగానే ఈ థంబ్నెయిల్ తో మీకు ఒక కోర్స్ కనిపిస్తుందండి. ఇక్కడ కంటెంట్ అని ఉంది కదా, కంటెంట్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అప్పుడు ఈఓ మెయిన్స్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ పేపర్ 2 లోకి వెళ్ళండి. వెళ్తే రిఫరెన్స్ బుక్స్ అనే ఫోల్డర్ కనిపిస్తుంది. ఈ యాక్ట్ పీడిఎఫ్ అనేది ఇక్కడ ఉంటుందండి. ఎవరైనా సరే ఆఫ్లైన్ డౌన్లోడ్ కూడా చేసుకొని చదువుకోవచ్చు. మీరు గో త్రూ చేయండి, యాప్ లో విజిబుల్ ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ రెండో యాక్ట్ ఏదైతే మీకు యాక్ట్ చూపించానో ఆ యాక్ట్ కూడా ఇక్కడ పెట్టడం జరుగుతుంది. మీకు ఇంకేమైనా రెఫరెన్స్ బుక్స్ కావాలి, సార్ మాకు ఇది యాడ్ చేయండి అని మీకు అనిపిస్తే కింద కమెంట్ చేయండి. ఎలాంటి బుక్ అయినా సరే మా సాయశక్తిలో ప్రయత్నించి దాన్ని మీకు ఈ విధంగా ఇవ్వడానికి ట్రై చేస్తామండి. ఓకేనా. సో ఇప్పుడు మిస్టర్ కాంపిటేటివ్ లో ఎవరైతే స్టూడెంట్స్ ఎన్రోల్ అయినారో వాళ్ళు ఎఫెక్టివ్ గా సిలబస్ ని ఫినిష్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇంకెవరైనా సరే చదువుకునే ఉద్దేశం ఉంది, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో 3 years 4 years 5 years 6 years 7 years 8 years 9 years 10 years 11 years 12 years 13 years 14 years 15 years 16 years 17 years 18 years 19 years 20 years 21 years 22 years 23 years 24 years 25 years 26 years 27 years 28 years 29 years 30 years 31 years 32 years 33 years 34 years 35 years 36 years 37 years 38 years 39 years 40 years 41 years 42 years 43 years 44 years 45 years 46 years 47 years 48 years 49 years 50 years 51 years 52 years 53 years 54 years 55 years 56 years 57 years 58 years 59 years 60 years 61 years 62 years 63 years 64 years 65 years 66 years 67 years 68 years 69 years 70 years 71 years 72
దేవుడి సన్నిధిలో పనిచేయాలి అని మీకు అనిపిస్తే మిస్టర్ కాంపిటేటివ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్ లో ఉంటుంది మిస్టర్ కాంపిటేటివ్ యాప్, కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ఉంటుంది. ఈ కోర్సు కాంప్రహెన్సివ్ గా మీకు ఎగ్జామ్ కి కావాల్సిన పూర్తి విశ్లేషణతో, హై క్వాలిటీ ఇంటరాక్టివ్ వీడియో క్లాసెస్ తో, ఒక్కసారి క్లాస్ చూస్తే మీరు మర్చిపోరండి, ఆ విధంగా ఉంటాయి. హై క్వాలిటీ మల్టీమీడియా రిచ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ తో, మరియు డౌన్లోడబుల్ పీడిఎఫ్ మెటీరియల్స్ ప్రింట్ తీసుకొని మీరు చదువుకోవచ్చండి. ప్రతి టాపిక్ వైజ్ టెస్ట్లు అనేవి ఇవ్వడం జరిగింది. అండ్ గ్రాండ్ టెస్ట్లు కూడా ఇందులో కండక్ట్ చేయడం జరిగింది. నోటిఫికేషన్ వచ్చాక షెడ్యూల్ ఇచ్చి ఇంకో ప్రాపర్ టెస్ట్ సిరీస్ అనేది రన్ చేయబోతున్నాము. అది కూడా మీకు ఎవరైతే ఈ కోర్సులో ఎన్రోల్ అయి ఉన్నారో వాళ్ళందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కోర్సు కాంప్రహెన్సివ్ గా గ్రేడ్ 1 మరియు గ్రేడ్ 3 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ రెండింటిని కూడా కవర్ చేస్తుంది. ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఉంటుంది. ఎగ్జామ్ లేట్ అయినా, వ్యాలిడిటీ అయిపోయినా సరే, వ్యాలిడిటీ కూడా 2 years వ్యాలిడిటీ ఇచ్చామండి దీనికి. ఇక్కడ మీరు చూసినట్టయితే 2 years వ్యాలిడిటీ ఇచ్చాము. సో ఎగ్జామ్ ఎక్స్టెండ్ అయినా కోర్స్ కూడా మీకు ఎక్స్టెండ్ అవుతుంది. సో ఇంకే సోర్స్ ని మీరు ఫాలో అవ్వాల్సిన పని లేదు. ఇంపార్టెంట్ రెఫరెన్స్ బుక్స్ అన్ని కూడా మీకు ఇస్తున్నాం. సో ఈ విధంగా ఎవరైనా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే మిస్టర్ కాంపిటేటివ్ గైడెన్స్ లో ఖచ్చితంగా మీరు ఎండోమెంట్ ఉద్యోగం అనేది సాధించి తీరుతారు. ప్రిపేర్ అయ్యే వాళ్ళతో రేస్ లో ముందంజలో మీరు ఉంటారు. సో దట్స్ ఆల్ అండి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ చేయొచ్చు. యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీ వీడియోస్ ఉంటాయండి, గో త్రూ చేయండి. సో మీరు ఎక్కడో ఏదో చెప్తున్నారు అని చెప్పేసి మీరు మోసపోవద్దు. ఎవరి దగ్గర కూడా బోల్డ్ మంది ఎండోమెంట్ కోసం కూర్చున్నారు. ఇప్పుడు లాస్ట్ 5 years గా మేము ఎండోమెంట్ మీదే ఉన్నాం. ఇప్పుడు కూడా ఓన్లీ ఎండోమెంటే టీచ్ చేస్తాం. యాజ్ ఆఫ్ నౌ ఓన్లీ ఎండోమెంట్. ఇంకే ఎగ్జామ్ కి మనం వెళ్ళాం. డివైఈఓ లేదు, గ్రూప్ 1 లేదు, గ్రూప్ 2 లేదు. ఓన్లీ స్పెసిఫిక్ గా 6 members యొక్క ఎనర్జీస్ అన్ని కూడా ఎండోమెంట్ ఈఓ ప్రిపరేషన్ మీదే మేము పెట్టబోతున్నాం. సో దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి. సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ అండి. ఆల్ ద బెస్ట్. 30+ సెలక్షన్స్ రావడం జరిగింది. హోల్ ఆంధ్రప్రదేశ్లోనే ది బెస్ట్ కోర్స్ అని నేను 100% క్లెయిమ్ చేయగలుగుతానండి. మీరు ఎక్కడైనా చూసుకోండి, ఎండోమెంట్కి సంబంధించి ఇలాంటి కోర్స్ మీకు దొరకదు. సో ఇందులో ఏమేమి ఉంటాయి ఈ కోర్సులో? స్టేట్ వైడ్ ప్రిలిమ్స్ గ్రాండ్ టెస్ట్ పెట్టామండి. టాపిక్ వైజ్ టెస్ట్ ఉంటాయి అండ్ స్ట్రాటజీ వీడియోస్ ఉంటాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఏవైతే జిల్లా వారీగా ఇంపార్టెంట్ పుణ్యక్షేత్రాలు ఉన్నాయో అన్నిటికీ సంబంధించి కంటెంట్ పెట్టడం జరిగింది. హై క్వాలిటీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్తో ఈ విధంగా మీకు కంటెంట్ మీ ముందు ఉంచడం జరిగిందండి. ఏవైతే మైండ్ మ్యాప్స్ ఉన్నాయో, ఇంపార్టెంట్ కీవర్డ్స్, ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉండే కీవర్డ్స్, ఇవన్నీ కూడా హైలైట్ చేయడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం మీ కళ్ళ ముందే రామాయణ భారత భాగవతాలు మీ ముందే జరుగుతున్నట్టు అనిపిస్తుందండి. దిస్ ఈస్ ద బెస్ట్ కంటెంట్. ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మెటీరియల్ కూడా ఏదైతే క్లాస్ విన్నారో అదే మెటీరియల్ మీకు ప్రొవైడ్ చేస్తామో దాని మీదే మీరు క్వశ్చన్స్ చేస్తారు. సో 1 stop సింగిల్ కోర్స్ అండి. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ క్వశ్చన్స్ మన దాని నుంచి వచ్చేయండి. డైరెక్ట్ క్వశ్చన్స్ మన దాని నుంచి రిఫ్లెక్ట్ అవుతాయి. నేను ఆల్రెడీ వీడియోస్ చేసి మీకు పెట్టాను. మీరు కావాలనుకుంటే పాత వీడియోస్లోకి వెళ్ళి చూడొచ్చు. ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఏ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది. మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది ఏపీపీఎస్సీ క్వశ్చన్. మనం ఏ టెస్ట్లో అడిగాం సేమ్. నెక్స్ట్ తర్వాత ఏ మెటీరియల్లో వచ్చింది. సో క్వశ్చన్ ఇక్కడ చూడండి. మీరు ఈ క్వశ్చన్ కనుక చూసినట్టయితే వాళ్ళు సింపుల్గా అడిగారు. మనం అందరివి కవర్ చేసాం. ఎవరైతే కురుక్షేత్ర యుద్ధంలో ఎన్ని రోజులు యుద్ధం చేశారనేది మనం అందరివి కవర్ చేసి ఒక ఎంసీక్యూ ఇచ్చాం. వాళ్ళు సింపుల్గా ఒకళ్ళ క్వశ్చన్ అడిగారు. సో క్వశ్చన్స్ ఈజీగానే ఉంటాయి. మీరు 1 stop సొల్యూషన్గా ఈ కోర్సును పెట్టుకుంటే 100% మీకు రిజల్ట్స్ అనేవి వస్తాయండి. సో ఇంకేంటంటే ఇక్కడ ఫ్యామిలీ ట్రీ రూపంలో ఇక్కడ ఏదైతే మీకు కనిపిస్తుందో ఏవైతే మొత్తం క్యారెక్టర్స్ ఉన్నాయో వాటినే అడుగుతారండి. క్యారెక్టర్స్, ప్లేసెస్, ఈవెంట్స్ ఇలాంటివి అడుగుతారు. ఇవన్నీ డీటెయిల్డ్గా ఇలా మైండ్ మ్యాప్ వేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే భాగవతంలో అవతారాలండి. డైరెక్ట్గా మీ కళ్ళ ముందే అవుతున్నట్టు ఉంటుంది. ఈజీగా ఒక్కసారి చదివితే గుర్తుండిపోయేలా ఉంటుంది. సో చట్టానికి ఇక్కడ దేవాలయాలు ఇలా మీకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి చట్టం అండి, ఎండోమెంట్ చట్టము. ఎండోమెంట్ చట్టాన్ని కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసాము. ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది. ఇలా టేబుల్స్ వేసి ఈజీగా అర్థమయ్యే రీతిలో మీకు మొత్తం కంటెంట్ని ఇవ్వడం జరిగింది. సో నేను మీకు ఏదైతే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ ఉందో 9063013089 ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. వాట్సాప్ చేసి మీరు ఎన్రోల్ కావచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో
మిస్టర్ కాంపిటేటివ్ యాప్ లింక్ ఇవ్వడం జరిగిందండి. ఆ యాప్ లింక్ ద్వారా కూడా మీరు లాగిన్ అయ్యి ఎన్రోల్ కావచ్చు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.